కొనసాగుతున్న మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు. ఇవాళ 4 పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చర్చలు. నేడు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా ఎంపీ మల్లు రవి బాధ్యతలు. సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్లో బాధ్యతల స్వీకరణ. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీతారెడ్డి వర్సెస్ ఆవుల రాజిరెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన ప్రోగ్రాంలో ప్రోటోకాల్ రగడ. పోటాపోటీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో ముందస్తు అరెస్టులు. తెలంగాణ తల్లి విగ్రహ వివాదంతో నేడు బీఆర్ఎస్ ధర్నాకు పిలుపు. అనుమతి నిరాకరించిన పోలీసులు. ముందుగా గులాబీ నేతల హౌస్ అరెస్ట్. పిఠాపురంలో రేషన్ షాప్ పునఃప్రారంభం. లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి పర్యటన. రేషన్ షాపును ప్రారంభించిన మినిస్టర్. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులు అందుతాయన్న సంధ్యారాణి. తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన. అతి తక్కువ ఎత్తులో శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి వెళ్లిన విమానం. తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని పట్టించుకోని కేంద్రం. శ్రీ సత్యసాయి జిల్లాలో దాష్టీకం. పెట్రోల్ బంకులో పనిచేస్తున్న బాబా ఫక్రుద్దీన్ 24,000 కాజేశాడని బట్టలోడదీసి చితకబాదిన బంక్ మేనేజర్. తిరుమలలో మరోసారి చిరుత కలకలం. శ్రీవారి మెట్ల మార్గంలో చెట్ల పొదల్లో భక్తులకు కనిపించిన చీత. అప్రమత్తమైన అధికారులు. సైరన్ మోతతో చిరుతను తరిమే ప్రయత్నం. భక్తులను బృందాలుగా పంపిస్తున్న ఆలయ అధికారులు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కిటకిట. ఆదివారం సెలవు రోజు కావడంతో పోటెత్తిన భక్తులు. ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భారీ క్యూ. సంగారెడ్డి జిల్లా పస్తాపూర్లో రోడ్డు ప్రమాదం. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుంచి అదుపు తప్పి కింద పడ్డ లారీ. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద. ఎగువన కురుస్తున్న వర్షాలతో పుంజుకుంటున్న ఇన్ఫ్లో. అస్సాంలో కుండపోత వానలు. దిబ్రూగఢ్లోని బ్రహ్మపుత్రా నదికి భారీగా వరద. లోతట్టు ప్రాంతాలు జలమయం. సిక్కింలో తీస్తా నదికి వరద ఉధృతి. నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంత వాసులను అలర్ట్ చేసిన అధికారులు.